చర్యలు తీసుకోవాలి. ఏఎస్ఐ ఉమ్మారెడ్డిపై వెంటనే తొలగించాలి విధుల నుండి తక్షణమే. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. ఏఎస్ఐ ఉమ్మారెడ్డిని వెంటనే, ఏఎస్ఐ ఉమ్మారెడ్డిని వెంటనే. పై దాడికి పాల్పడ్డ ఏఎస్ఐ ఉమ్మారెడ్డిని వెంటనే, అడ్వకేట్ పై దాడికి పాల్పడ్డ ఏఎస్ఐ ఉమ్మారెడ్డిని వెంటనే. న్యాయవాదుల ఐక్యత. తెలిసిన వెంటనే అక్కడ సిద్దిపేట అడ్వకేట్లు వాళ్ళందరూ కూడా నిరసన ప్రదర్శన చేశారు. సంఘీభావంతో అక్కడ బైకట్ కూడా పిలిపించారు. దానికి సిఐ గారు కూడా వినవించారు, కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అదే పోలీసులు ఇచ్చినటువంటి తప్పుడు కంప్లైంట్ బేస్ చేసుకుని అడ్వకేట్ పైన కూడా ఓ తప్పుడు కేసు రిజిస్టర్ చేసినట్టు కూడా తెలిసింది. అడ్వకేట్ల కంట్రోల్కి అసలు రక్షణ లేకుండా పోయింది. వాస్తవానికి మాకు చట్టము, రాజ్యాంగము అవన్నీ కూడా మేము నమ్ముతున్నాం, మేము బిలీవ్ చేస్తున్నాం. వాటి పట్ల మేము ఒక భక్తిభావంతోనే మేము ఉన్నాం. కానీ ఈ రోజు నాడు అంటే చట్టము ఎవరికో చుట్టం కాదని మేము పదే ప్రతి మీటింగ్లో చెప్తున్నాం. కోర్టు తరఫున చట్టాల పట్ల అవగాహన తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ సందర్భం లోపల ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా అడ్వకేట్ల మీదనే దాడి చేస్తున్నారంటే సాధారణ జనాలకి ఎక్కడ రక్షణ ఉంటుంది అనేది కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాం. కాబట్టి ఈ చర్యల పట్ల, ఈ అకృత్యాల పట్ల పోలీసులు చేసేటువంటి నిరంకుశమైనటువంటి దాడులను మేము ఖండిస్తూనే అట్లాంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేసేసి రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ను మేము కోరుతున్నాం. సిఐని వెంటనే సస్పెండ్ చేసి విధుల నుంచి రిమూవ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా మేము న్యాయవాదులందరము ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ రక్షణ చేయకుంటే, వాళ్ళ చట్టపరమైన చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే కోర్టులన్నీ బంద్ చేసి ఈరోజు మేము న్యాయవాదుల ఐక్యతను చాటి చెప్తామని చెప్పి మేము తెలుపుతున్నాం. జై పోయింది. ఈరోజు అసలు చట్టాలు అనేది అడ్వకేట్ల మీదనే వాళ్ళు దాడి చేయడం అనేది ఏమైనా చర్యగా భావిస్తున్నాం. రాబోయే రోజులలో ఏ అడ్వకేట్ పైన ఏమైనా దాడి మెంబర్ అయినటువంటి ఎం రవికుమార్ గారి మీద జరిగిన దాడికి నిరసనగా ఈరోజు హుస్నాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు, ఇవాళ రేపు 2 రోజుల పాటు విధుల బహిష్కరణ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. వాస్తవంగా ఈ గత 15 రోజులు చూస్తూ ఉంటే అడ్వకేట్ల మీద దాడి జరుగుతూ ఉన్నటువంటి విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. అంతకుముందు భద్రాచలంలో ఒక అడ్వకేట్ని హ్యాండ్ కప్ చేసి అరెస్ట్ చేయడం కానివ్వండి, అదేవిధంగా నిన్న యాంటిసిపేటరీ బెయిల్ కోసం పోయినటువంటి అడ్వకేట్ మీద ఒక ఏఎస్ఐ గారు దాడి చేయడం అనేది ఎంత దుర్మార్గమైన చర్యను మనం అంటే ఇక్కడ హోమ్ డిపార్ట్మెంట్కి తర్వాత జ్యుడిషియల్ సిస్టానికి ఒక సమన్వయం లేకపోవడం వల్ల కేవలం హోమ్ డిపార్ట్మెంట్దే సుపరిమర్శి అనేటువంటి విధంగా ఈరోజు పోలీసు వర్గాలు అట్లా ప్రవర్తిస్తున్నటువంటి ఆ సందర్భంలో ఈ దాడి జరిగింది. ఈ దాడిని బార్ అసోసియేషన్ హుస్నాబాద్ తరఫున ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. ఎవరైతే ఆ దాడికి పాల్పడినటువంటి ఏఎస్ఐ ఉన్నారో, ఆ తర్వాత వారి సుపీరియర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా బార్ అసోసియేషన్ హుస్నాబాద్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మొత్తం జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరినీ కూడా ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపునిచ్చి రేపు అడ్వకేట్స్ యొక్క అట్రాసిటీస్ ఎవరైతే ఉన్నాయో అడ్వకేట్స్ మీద జరిగేటువంటి దాడులకు నిరసనగా ఖచ్చితంగా అడ్వకేట్ల యొక్క రక్షణ చట్టాన్ని 100% అమలు చేసే విధంగా మేమంతా పోరాడతామని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ. సిద్దిపేటలో న్యాయవాదిపై జరిగినటువంటి పాశవిక దాడిని, ఏఎస్ఐ ఉమ్మారెడ్డి గారు చేసినటువంటి పాశవిక దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ హుస్నాబాద్ బార్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. న్యాయవాదుల చట్ట రక్షణ కోసం చట్టం తేవాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రజల రక్షణ కోసం ఎవరైతే న్యాయవాదులు పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకే రక్షణ లేకుండా పోతుంది ఈరోజు. కాబట్టి వెంటనే ప్రభుత్వం కూడా న్యాయవాదుల రక్షణ కొరకు తగు చర్యలు తీసుకొని మా కోసం చట్టం తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా అధికారులు ప్రవర్తించడం అయితేనో బాధ్యత రహితం. అలాంటి వారిని సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఏఎస్ఐ గారు అడ్వకేట్ మీద జరిగిన దాడికి మేము కూడా నిరసిస్తూ ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని, విధుల నుండి తొలగించాలని, సిఐ గారిని, ఏఎస్ఐ గారిని త్వరగా రిమూవ్ చేయాలని మేము కూడా అడ్వకేట్లకు మద్దతుగా ఉంటూ మద్దతు తెలుపుతూ ఆర్డర్ను అడ్వకేట్ అయిన తన హైకోర్టు ఆర్డర్ను అమలు చేయడానికి అక్యూజ్డ్ను తీసుకొని వెళ్ళిన పోలీస్ స్టేషన్ వెళ్ళిన అతని పైన దాడి చేసి మరియు హాస్పిటల్కు హైకోర్టు ఆర్డర్ ఉందని చెప్పినా కూడా హాస్పిటల్ తీసుకుపోయి అక్యూజ్ను మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తాడు. దానికి అడ్డుకొని మాకు హైకోర్టు ఆర్డర్ ఉందని ఒబ్లేజ్ చేయడానికి చెప్పినా కూడా వినకుండా నీ హైకోర్టు ఆర్డర్ ఉంటే
నువ్వు మలిచిపెట్టుకో, నువ్వు ఏమైనా వేసుకో అని పోలీసు వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తిస్తూ నిరంకుశంగా హైకోర్టు ఆర్డర్ను తొలగించి నీకు నేను ఏదైతే తీసుకురా అని చెప్పి ఆయన అనుకుంటూ పోలీసు వాళ్ళు అడ్వకేట్ మీద చేసుకోవడం మరియు నిరంకుశంగా బూతులు మాట్లాడడం ఇది మేము ఖండిస్తున్నాం. సిద్దిపేట బార్ అసోసియేషన్ తరఫు నుంచి మాకు వచ్చిన ఉత్తర్వుల మేరకు మీ ఇవాళ రేపు 2 రోజులు బార్ అసోసియేషన్ తరఫున నిరసన తెలియజేస్తూ ఇది ఇలాగే కొనసాగితే ఇంకా మేము హైకోర్టు నుంచి దాకా స్టేట్ వరకు ఉన్న ఆ సంఘాల నుంచి కూడా ఇలాగే బహిష్కరిస్తూ మేము విధులకు మాత్రం బహిష్కారం తెలుపుతూ కోర్టు నడవది. ఇప్పుడు పుట్టగొడుగు లెక్క జరుగుతున్న హైకోర్టు నుంచి వచ్చిన అమలునే మీరు పక్కకు పెట్టిరనంటే రేపు రానున్న రోజులలో సామాన్యమైన పౌరులకు ఇలాంటి న్యాయం ఎట్లా జరుగుతుంది? మన ప్రతి ఒక్కరూ ఆలోచించగిన విషయం. ఇంకోటి, జరిగిన సంఘటనలు గుర్తుపెట్టుకొని ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండి కనీసం తను చేసిన నిరంకుశమైన విధానాన్ని ఖండించి తనను వెంటనే తన పదవి నుంచి పదవి బహిష్కరించుకుంటూ తన సుబిరైన ఆఫీసర్ను కూడా పదవి బహిష్కరించుకుంటూ వాళ్ళకు ఆర్డర్ పాస్ చేసేది పోయి అడ్వకేట్లకు కనీసమైన రక్షణ చట్టాలు లేకుండా మేము ఎట్లా కొట్లాడతాం, మేము ఏం చేస్తాం, ప్రజా సమస్యల కొరకు పొద్దున్న లేస్తే బారాటాలు ఇచ్చిపెట్టి మేము ప్రజల కొరకు కొట్లాడే విధానంగా మమ్మల్ని మా ప్రాణానికి రక్షణ లేనప్పుడు మేము ఏం చేస్తాం అది కూడా ప్రభుత్వం గుర్తించుకోవాలి. దీని మీద తీవ్రంగా ఖండిస్తూ ఈ నిరసన ఇంకా కొనసాగిస్తాం, ఇంకా ఆందోళన చేపడతాం. అడ్వకేట్లకు తక్షణమే రక్షణ చట్టం తేవాలని మేము కోరుకుంటున్నాం.